ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ కోట్లాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, స్థానికులు మరియు బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి, వెంకటరత్నం, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము తప్పకుండా వీక్షిస్తున్నాము. ఈరోజు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాము. దానిలో మనకి దేశంలో జరిగే అన్ని ఆసక్తికరమైన విషయాలు, మంచి విషయాలు, ఉపయోగపడే విషయాలన్నీ దీంట్లో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పంచుకుంటారు. ఈరోజు కూడా మొన్న యోగా దినోత్సవం ఒక యజ్ఞంలాగా చేశాము. ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మోడీ గారు ప్రతి ఒక్కరూ యోగా చేశారు, అందరినీ అభినందించారు. అలాగే ఎన్నో విషయాలు మనకి దీనిలో తెలియపరుస్తుంటారు. ముఖ్యంగా ఈ తీర్థయాత్రలు మొన్న జగన్నాథ రథయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. ఒరిస్సాలో కానీ గుజరాత్లో కానీ ఇలాగా ఈ ప్రతి ఒక్క యాత్ర సుఖవంతం కావాలని ఇప్పుడు మన మానస సరోవర యాత్ర వెళ్తున్న వారికి అందరికీ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని శుభాకాంక్షలు మోడీ గారు తెలియజేశారు. ఇలా అభివృద్ధి వైపు కానీ ఇలా జల్ మిషన్ ద్వారా వాటర్ అందించడానికి ఇలా ప్రతి ఒక్క విషయం ఎవరన్నా మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేసేది ఇవన్నీ కూడా మనకు మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి నెల చివరి ఆదివారము ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది డిడి ఛానల్లో. తప్పకుండా వీక్షించండి ప్రతి ఒక్కరూ అని నేను తెలియజేసుకుంటూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన గౌరవ ప్రధాని మనసులో మాట అనేది కార్యక్రమము ఆయన 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత మొదలుపెట్టాడు. ప్రతి నెల ఆఖరి ఆదివారం రోజున మన్ కీ బాత్ ప్రోగ్రాం జరుగుతుంది. అది ఇప్పుడు 123వ వారం కిందికి వచ్చేసింది. ఈరోజు మనం యోగాంధ్ర ద్వారా 3,01,000 మంది యోగా చేసి ఒకే చోట గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పబడింది. అలాగే ప్రపంచమంతా యోగాసనాలు చేస్తున్నారు. గుజరాత్లో ముఖ్యంగా 2,100 మంది భుజంగాసనం ఒకటే టైంలో వేసి అది కూడా మనం వరల్డ్ రికార్డ్ సృష్టించినాము. అలాగే మన ఇండియాకు ఇప్పుడు 2 రకాల అత్యున్నతమైన పురస్కారాలు లభించాయి. అవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ట్రోకోమా అనే వ్యాధి, కంటికి సంబంధించిన వ్యాధి అనమాట. అది లేని దేశంగా మనల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. దానికోసం మన హెల్త్ ఆర్గనైజేషన్స్ వల్ల అవ్వచ్చు, మన కార్యకర్తలు అవ్వచ్చు, నిర్విరామంగా కృషి చేసి కంటి చూపు పోకోకుండా దాన్ని కాపాడగలిగారు. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నిరుపేద కుటుంబానికి కూడా మంచినీటి సౌకర్యాన్ని అందించగలిగారు. అలాగే ఇంకొకటి ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా మనము 64% సామాజిక భద్రత అనేది మన ఇండియాలో కల్పించబడింది. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం 90 కోట్ల మంది ప్రజలకి సామాజిక భద్రత ఉందన్నమాట. ఈ విధంగా మనం అనేక పురస్కారాలు, అనేక విజయాలు సాధించాము.